నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఎవరైనా మనల్ని తీవ్రంగా అవమానించినప్పుడు లేదా శారీరకంగా దాడి చేసినప్పుడు కూడా మనసు చెదిరిపోకుండా ప్రశాంతంగా ఎలా ఉండాలి? ఇది మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ప్రశ్నే కదా? అవును, ఖచ్చితంగా. చాలా ముఖ్యమైన ప్రశ్నే. ఈరోజు మన చర్చకు ఆధారం మహాహత్తి పదోపమ సుత్త అనే ఒక పురాతన బౌద్ధ గ్రంథం. ఇందులో ఒక బౌద్ధ భిక్షువు తన మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి ఎలాంటి మానసిక వ్యూహాలు వాడతాడో వివరించాడు. మన ఉద్దేశం ఏమిటంటే, ఈ పురాతన పద్ధతులు ఈనాటి మన జీవితాలకు ఎలా ఉపయోగపడతాయో చూడటం. అవును, ఆఫీసులో ఒత్తిడి కావచ్చు, లేదా ఆన్లైన్ ట్రోలింగ్ కావచ్చు. సరిగ్గా. ఇది కేవలం పాతకాలపు తత్వశాస్త్రం కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మానసిక బలానికి ఒక ప్రాక్టికల్ గైడ్ లాంటిది. అనుభవాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడదీసి చూడటం దగ్గర్నుంచి ఊహకందని నొప్పిని కూడా స్వీకరించడం వరకు ఇందులో చాలా శక్తివంతమైన టెక్నిక్స్ ఉన్నాయి. వినడానికే చాలా ఆసక్తిగా ఉంది. సరే, అయితే ఇక మొదలు పెడదాం. ఎవరో ఒక భిక్షువును చాలా దారుణంగా తిట్టారని అనుకుందాం. సహజంగా మనమైతే ఏం చేస్తాం? వెంటనే పర్సనల్గా తీసుకుంటాం. నన్నిలా అంటారా అని కోపం తెచ్చుకుంటాం. అవును, గంటల తరబడి బాధపడతాం. కాని ఈ టెక్స్ట్లో చెప్పిన విధానం దీనికి పూర్తి భిన్నం. అదెలా? ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఆ భిక్షువు దాన్ని నన్ను తిట్టారు అని అనుకోడు. బదులుగా ఒక సైంటిస్ట్ లాగా అసలు ఏం జరిగింది అని విశ్లేషిస్తాడు. దీన్నే మనం విశ్లేషణాత్మక విచ్ఛేదనం అనొచ్చు. విశ్లేషణాత్మక విచ్ఛేదనం అంటే ఆ అనుభవాన్ని వ్యక్తిగత దాడిలా కాకుండా ఒక ఆబ్జెక్టివ్ సంఘటనగా చూస్తాడన్నమాట. ఒక్క నిమిషం. ఇది కొంచెం బాధని ఎదుర్కోకుండా దాన్ని తప్పించుకోవడంలా, లేదా దాన్ని కేవలం చెవి స్పర్శ అని టెక్నికల్గా మార్చేస్తున్నట్టనిపిస్తోంది. మంచి ప్రశ్న. కాని ఇది తప్పించుకోవడం కాదు, స్పష్టత తెచ్చుకోవడం. అతను దానిని కేవలం చెవి స్పర్శ నుండి పుట్టిన బాధాకరమైన అనుభూతిగా మాత్రమే గుర్తిస్తాడు. ఓకే. ఆ వాక్యం గమనించండి. అందులో నేను, నాకు అనే అహంకారానికి సంబంధించిన పదాలు లేవు. నిజమే. కేవలం ఒక ఇంద్రియ అనుభవం, ఒక సెన్సరీ ఈవెంట్ అంతే. తర్వాత అతనింకాస్త లోతుగా వెళ్తాడు. ఈ అనుభూతి గాలిలోంచి పుట్టలేదు కదా. లేదు. అది చెవిని తాకిన శబ్దం మీద ఆధారపడి ఉంది. శబ్దం లేకపోతే స్పర్శ లేదు, స్పర్శ లేకపోతే ఈ అనుభూతి లేదు. అంటే ఒక సంఘటన యొక్క మూలాన్ని విడదీయడం ద్వారా దాని ప్రభావాన్ని తగ్గించడం అన్నమాట. ఇది సోషల్ మీడియాలో కామెంట్స్ చూసినప్పుడు గుర్తొస్తుంది. ఎవరో అనామకుడు మనల్ని తిట్టినప్పుడు మనం దాని గురించే ఆలోచిస్తాం. కాని మీరన్నట్టు అది కేవలం కొన్ని అక్షరాల కలయిక, ఒక కంటి స్పర్శ మాత్రమే అనుకుంటే దానికున్న పవర్ మొత్తం పోతుంది. ఖచ్చితంగా. అంతటితో ఆగదు. ఆ భిక్షువు ఇంకా ముందుకు వెళ్ళి ఈ స్పర్శ శాశ్వతం కాదు, దానివల్ల కలిగే అనుభూతి శాశ్వతం కాదు, దాన్ని గ్రహిస్తున్న చైతన్యం కూడా శాశ్వతం కాదు అని గమనిస్తాడు. అన్నీ వచ్చిపోయేవే. మాటలు గాలిలో కలిసిపోతాయి. ఆ బాధ కూడా కాసేపటికి మాయమవుతుంది. సరిగ్గా. ఈ ఆలోచనా విధానం వల్ల అతను తన అహాన్ని ఆ అవమానంతో ముడిపెట్టకుండా ఒక గోడ కట్టుకోగలుగుతాడు. అంటే మనకు మన ఎమోషన్స్కి మధ్య ఒక ఆరోగ్యకరమైన దూరాన్ని సృష్టించుకోవడం. అవును. సరే, ఈ మానసిక టెక్నిక్ బాగానే ఉంది కాని కొన్నిసార్లు మనసు మన చేతుల్లో ఉండదు కదా. ఆలోచనలు తుఫాన్లలా ముంచెత్తుతాయి. అలాంటి సమయంలో మనసును నిలబెట్టుకోవడానికి ఏదైనా యాంకర్ లాంటిదుందా? ఈ టెక్స్ట్లో దీని గురించి చెప్పారా? చెప్పారు. ఇది మరో అద్భుతమైన గ్రౌండింగ్ టెక్నిక్. మాటల దాడి జరిగినప్పుడు ఆ భిక్షువు తన దృష్టిని పూర్తిగా వేరేవైపు మళ్లిస్తాడు. అతను తన శరీరాన్ని నిర్మించిన 4 మూలకాలపై, అంటే భూమి, నీరు, గాలి, అగ్ని, వాటిపై ధ్యాస పెడతాడు. ఒక్కరు మనల్ని తిడుతుంటే మన శరీరంలోని మూలకాల గురించి ఆలోచించడమా? ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది. దాని వెనుక ఉన్న లాజిక్ ఏంటి? దాని వెనక చాలా బలమైన లాజికుంది. ఆలోచించండి. భావోద్వేగాలు, మాటలు, అవమానాలు ఇవన్నీ చాలా చంచలమైనవి. అవును. వస్తూపోతూ ఉంటాయి. కాని మన శరీరం ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది. అవమానం అనేది గడిచిపోయిన క్షణానికి సంబంధించింది. దాని గురించిన ఆందోళన భవిష్యత్తుకు సంబంధించింది. కాని మన శరీరంలోని గట్టిదనం అంటే భూమి, ఓకే, ద్రవత్వం అంటే నీరు, ఉష్ణోగ్రత అంటే అగ్ని, చలనం అంటే గాలి, ఇవన్నీ ఎప్పుడూ ఇక్కడే ఇప్పుడే ఉంటాయి.
ఆసక్తికరంగా ఉంది. అంటే భావోద్వేగాల తుఫాను నుండి మనల్ని బయటకు లాగి వర్తమానంలో పాతుకుపోయేలా చేసే ఒక యాంకర్ అన్నమాట. ఇది మనం కంగారుగా ఉన్నప్పుడు మన శ్వాసమీద దృష్టి పెట్టడం లాంటిదే కదా? సరిగ్గా అదే. శ్వాస మీద దృష్టి పెట్టడం ఈ టెక్నిక్లో ఒక భాగమే. శ్వాస కూడా గాలి అనే మూలకానికి సంబంధించిందే. మన శరీరం యొక్క భౌతిక వాస్తవికతపై దృష్టి సారించడం ద్వారా మాటల వల్ల ప్రభావితం కాని ఒక స్థిరమైన ఆధారాన్ని మనం కనుక్కుంటాం. ఆ ఆ భిక్షువు తన గుర్తింపును ఇతరుల అస్థిరమైన మాటలతో కాకుండా తన ఉనికి యొక్క ప్రాథమికమైన స్థిరమైన అంశాలతో ముడిపెట్టుకుంటున్నాడు. అందుకే ఇది అతని మనసును స్థిరంగా ఆత్మవిశ్వాసంతో ఉంచుతుంది. సరే, మాటల వరకు ఈ టెక్నిక్స్ బాగానే ఉన్నాయి. కాని జీవితంలో అంతకంటే దారుణమైనవి ఎదురవుతాయి. కేవలం మాటలు కాదు, నిజంగా మనని ఎవరైనా శారీరకంగా హింసిస్తే, పిడిగుద్దులు, రాళ్ళు, కర్రలతో దాడి చేస్తే అప్పుడు కూడా ఇలాగే ఇది కేవలం శరీర స్పర్శ అని అనుకోవటం సాధ్యమేనా? ఇక్కడే ఈ బోధన చాలా తీవ్రమైన, అత్యంత సవాల్తో కూడిన స్థాయికి వెళ్తుంది. దీనికోసమే బౌద్ధ గ్రంథాలలో అత్యంత ప్రసిద్ధమైన రంపం ఉపమానం ప్రస్తావించబడింది. రంపం ఉపమానమా? అవును, ఇది మానసిక బలానికి అంతిమ పరీక్ష లాంటిది. పేరు వినడానికే భయంకరంగా ఉంది. నాకైతే అసాధ్యం అనిపిస్తోంది. అది మనిషికి సాధ్యమయ్యే పనేనా? అవును, దీని ప్రమాణం దాదాపుగా అమానవీయమైనది. బందిపోట్లు ఒక 2 చేతుల రంపంతో ఒక వ్యక్తి అవయవాలను ఒక్కొక్కటిగా కోస్తున్నప్పటికీ అమ్మో! ఆ సాధన చేసే వ్యక్తి వారిపై కొంచెం కూడా కోపంగాని, ద్వేషంగాని పెంచుకోకూడదు. తన మనసులో ఒక్క చెడు ఆలోచన కూడా రానీయకూడదు. ఇది ఎలా సాధ్యం? ఆ స్థాయిలో నొప్పిని అనుభవిస్తూ కూడా ద్వేషం లేకుండా ఉండటమంటే దాని వెనుక ఉన్న తర్కమేమిటి? ఇక్కడ తర్కం చాలా లోతైనది. ఆ భిక్షువు ఇలా ఆలోచిస్తాడని ఈ టెక్స్ట్ చెప్తోంది. ఈ శరీరం యొక్క స్వభావమే పిడుగుద్దులు, రాళ్ళు లేదా కత్తులతో దాడులకు గురవడం. అంటే ఒక చిన్న ఉదాహరణ. మనం ఒక గాజు గ్లాసును పట్టుకున్నప్పుడు అది పెళుసుగా ఉంటుందని మనకు తెలుసు కదా? అవును. కింద పడితే పగిలిపోతుంది. ఒకవేళ అది జారి కిందపడి పగిలిపోతే మనం అయ్యో, గాజు ఎందుకు పగిలింది అని ఆశ్చర్యపోము. ఎందుకంటే పగిలిపోవడం దాని స్వభావం. నిజమే. అలాగే ఈ భౌతిక శరీరం ఉన్నంతకాలం దానికి గాయాలు కావడం, నొప్పి కలగడం కూడా దాని స్వభావమే. వావ్! అంటే నాకెందుకు ఇలా జరుగుతోంది అని వ్యక్తిగతంగా ప్రశ్నించుకోకుండా, ఇలా జరగడం ఈ శరీరం యొక్క సహజ స్వభావం అని అంగీకరించడం అన్నమాట. సరిగ్గా. ఇది చాలా పెద్ద మానసిక మార్పు. ఆ సమయంలో కూడా బుద్ధుని ఆజ్ఞ ఈ విధంగానే నెరవేర్చబడుతుంది అని ఆ భిక్షువు అనుకోవాలని కూడా ఈ టెక్స్ట్ చెప్తోంది. అవును, అది ఎంత బలమైన నిబద్ధతను సూచిస్తుందో కదా! ఇది కేవలం నొప్పిని భరించడం కాదు, ఇది నొప్పిని తన ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగంగా స్వీకరించడం. అంటే ఆ నొప్పిని కూడా ఒక అవకాశంగా చూడటమా? అవును, తన మనస్సును పరీక్షించుకోవడానికి, తన సమచిత్తాన్ని మరింత పెంపొందించుకోవడానికి వచ్చిన ఒక అవకాశం అని భావించడం. సరే, ఒప్పుకుందాం. ఇది చాలా ఉన్నత స్థాయి సాధన. నిజ జీవితంలో ఇది చాలా కష్టం. మరి పద్ధతులు విఫలమైతే, అంటే మనస్సు చలించిపోతే, కోపమొచ్చేస్తే అప్పుడేం చేయాలి? దీనికేదైనా ఫెయిల్ సేఫ్ మెకానిజం ఉందా? ఉంది. అద్భుతమైన ఫెయిల్ సేఫ్ మెకానిజం ఉంది. ఇక్కడే మూలంలో ఒక ప్రత్యేకమైన మానసిక ప్రేరేపకం పరిచయం చేయబడింది. అదే సంవేగ. సంవేగ. అవును, దీనిని ఆధ్యాత్మిక ఆవశ్యకత లేదా ఆందోళనతో కూడిన శ్రద్ధ అని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక ఆవశ్యకత అంటే దేవుడి మీద భయమా? భయం కాదు, బాధ్యత. ఈ పద్ధతులన్నిటి లక్ష్యం నైపుణ్యంతో కూడిన సమచిత్తాన్ని సాధించడం కదా? అవును. ఒకవేళ ఆ ప్రయత్నంలో విఫలమైతే, అంటే ఆ భిక్షువు మనసులో కోపం లేదా ద్వేషం కలిగితే, అతను నిరాశ చెందడు. బదులుగా అతను తనలో తాను ఒక రకమైన ఆవశ్యకతను, ఒక అర్జెన్సీని సృష్టించుకుంటాడు. తనను తాను హెచ్చరించుకుంటాడనమాట. దీన్నర్థం చేసుకోవటానికి ఆ టెక్స్ట్లో ఏదైనా మంచి ఉదాహరణ ఇచ్చారా? ఇచ్చారు. చాలా ఆసక్తికరమైన ఉదాహరణ ఉంది. ఒక కోడలు తన మామగారిని చూసినప్పుడు అతన్ని గౌరవించటానికి లేదా సంతోషపెట్టటానికి ఎలా ఆతురతపడుతుందో, అదేవిధంగా భిక్షువు తన మానసిక సమతుల్యతను కోల్పోయినందుకు అయ్యో, ఇది నాకు లాభం కాదు, ఇది నాకు పెద్ద నష్టం అని భావించి వెంటనే మళ్లీ సాధన చేయడానికి ప్రేరేపించబడతాడు. ఓకే, ఇప్పుడర్థమైంది. ఇది స్వీయ విమర్శ కాదు. కాదు. ఇది ఒక రకమైన అంతర్గత అలారం. హేయ్, నువ్వు దారి తప్పుతున్నావు, మళ్లీ ట్రాక్లోకి రా
అని హెచ్చరించే ఒక మెకానిజం లాంటిది. ఖచ్చితంగా ఇది చాలా ప్రాక్టికల్. మనల్ని మనం జవాబుదారీగా ఉంచుకోవటం. నేను విఫలమయ్యాను అనే అక్కడే ఆగిపోకుండా, సమచిత్తాన్ని కోల్పోవడం నా పురోగతికి ఆటంకం, నేను వెంటనే దాన్ని సరిదిద్దుకోవాలి అనే తపనను ఇది ప్రోత్సహిస్తుంది. అద్భుతం. ఈరోజు మనం చాలా లోతైన విషయాలు చర్చించుకున్నాం. ఒక్కసారి వాటన్నిటినీ క్రోడీకరిస్తే, మాటల దాడి ఎదురైనప్పుడు దాని వ్యక్తిగతంగా తీసుకోకుండా ఒక ఇంద్రియానుభవంగా విడదీసి చూడటం. అవును. శారీరక దాడి ఎదురైనప్పుడు నొప్పి అనేది ఈ శరీరం యొక్క సహజ స్వభావం అని అంగీకరించడం. దానికి రంపం ఉపమానం ఒక తీవ్రమైన ఉదాహరణ. మరియు ఈ ప్రయత్నాలలో మనసు చంచనమైతే నిరాశపడకుండా సంవేగ అనే ఆధ్యాత్మిక ఆవశ్యకతతో మళ్లీ మనల్ని మనం దారిలో పెట్టుకోవడం. అవును, మీరు దాన్ని సంపూర్ణంగా సంగ్రహించారు. ఈ టెక్స్ట్ చివర్లో ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఒక భిక్షువు ఈ రకమైన సమచిత్తాన్ని సాధిస్తే అతను చాలా గొప్ప కార్యాన్ని సాధించినట్లే అని బుద్ధుడు అంటాడు. అంటే ఇది ఎంత కష్టమో ఆయనకు కూడా తెలుసన్నమాట. తెలుసు. రాళ్ళు, కర్రల ముప్పులో కూడా ప్రశాంతంగా ఉండటం తేలికైన విషయం కాదు. అందుకే ఇది ఆధ్యాత్మిక శిక్షణకు ఒక అంతిమ పరీక్ష అని చెప్పబడింది. ఇది నిజంగా మానవ మనస్సు యొక్క అపారమైన సామర్థ్యానికి ఒక నిదర్శనం. సరైన శిక్షణతో మనం మన ప్రతిస్పందనను ఎంచుకోవచ్చని ఇది చూపిస్తుంది. అవును, బయటి పరిస్థితులు మన నియంత్రణలో ఉండకపోవచ్చు, కానీ వాటికి మనం ఎలా ప్రతిస్పందిస్తామనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఈరోజు మనం బయట నుండి వచ్చే శత్రుత్వానికి ఎలా ప్రతిస్పందించాలో విశ్లేషించాము. ఈ మానసిక వ్యూహాలు నిజంగా చాలా శక్తివంతమైనవి. అయితే ఇది ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏమిటది? ఈ సూత్రాలన్నింటినీ మన అంతర్గత శత్రుత్వానికి ఎలా వర్తింపజేయవచ్చు? అంతర్గత శత్రుత్వమా? అవును. బయటి వ్యక్తుల కన్నా మనల్ని మనం తరచుగా మరింత కఠినంగా విమర్శించుకుంటాం. మన లోపల నిరంతరం ఒక విమర్శకుడి స్వరం వినిపిస్తూనే ఉంటుంది కదా. నిజమే. సెల్ఫ్ క్రిటిసిజం. స్వీయ విమర్శన కూడా ఒక మనసు స్పర్శగా విడదీయటం సాధ్యమేనా? మన శ్వాస వంటి భౌతిక యాంకర్ను పట్టుకుని ఆ అంతర్గత విమర్శల తుఫాను నుండి బయటపడగలమా? మరియు అన్నింటికన్నా ముఖ్యంగా, రంపం ఉపమానంలో శరీరం యొక్క గాయపడే స్వభావాన్ని అంగీకరించినట్లుగా తప్పులు చేయడం, అసంపూర్ణంగా ఉండటం అనే మన మానవ స్వభావాన్ని మనం అంగీకరించగలమా? ఇది ఆలోచించాల్సిన విషయమే. ఈ ఆలోచనతో శ్రోతలను వదిలేద్దాం.